న్యాయవేదికకు స్వాగతం. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఇంతుండేది. అది కాస్త ఓఆర్ఆర్ వరకు ఎక్స్టెండ్ అయింది. ఆ తర్వాత ఇంకా ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ వస్తే కనుక ఒక 100 కిలోమీటర్స్ లోపల వరకు 90-100 కిలోమీటర్స్, ఆ తర్వాత ఇంకో 30 కిలోమీటర్స్ వరకు కూడా కామన్‌గా అది హైదరాబాద్ కిందే కన్వర్ట్ అవుతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ హైదరాబాద్‌లో కూడా మనం గబుక్కున ఒక ప్లేస్‌కి వెళ్ళాలి అంటే ఒకప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఒక రెస్టారెంట్‌కో ఒక దీనికో వెళ్తే చాలా హాయిగా అనిపించేది. ఈ రోజున ట్రాఫిక్ గానీ, వాటర్ ప్రాబ్లమ్ గానీ, ఏ రెస్టారెంట్‌కి వెళ్ళినా, ఏ హోటల్‌కి వెళ్ళినా, ఏ సైట్ సీయింగ్ ప్లేస్‌కి వెళ్ళినా నంబర్ ఆఫ్ జనాలు. అది హాలిడేస్ కాదు, వర్కింగ్ డేస్ అయినప్పటికీ కూడా ఆ రేంజ్‌లోనే క్రౌడ్ పెరిగింది. సో, దానివల్ల హైదరాబాద్ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. ఆ ఎక్స్టెన్షన్‌లో పూర్తిగా డామినేట్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే బిల్డర్సు, రియల్ ఎస్టేటు. ఈ రియల్ ఎస్టేట్ ప్రాసెస్ వచ్చినప్పుడు హైదరాబాద్ 30 కిలోమీటర్ సరౌండింగ్స్‌లో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా లేఅవుట్ల కింద కన్వర్ట్ అవుతూ వచ్చినాయి. ఆ లేఅవుట్స్ కాస్త అపార్ట్మెంట్స్, విల్లాస్, హై రైజ్ అపార్ట్మెంట్స్, ఇలా మనం ఒక 100 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోతున్నాము మిడిల్ నుంచి కౌంట్ చేసుకుంటే అన్ని వైపులా సరౌండింగ్స్లో. సో ఇలాంటి ప్రాసెస్లో మనం ఈ మధ్య హైడ్రాని చూసాం. హైడ్రా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి 10 ఫ్లోర్స్, 15 ఫ్లోర్స్ విల్లాస్ ఇట్లా ఏవైతే ఉంటాయో కాలువల మీద అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్గా కట్టిన బిల్డింగ్స్ అన్నిటిని కూడా పడేయటం జరిగింది. దానికి కోర్టు పర్మిషన్ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వచ్చింది. అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ రాలేదు, అంటే కనీసం స్టే ఆర్డర్ కూడా రాలే. ఎందుకు అంటే మీకు ప్రాపర్టీ కొనేటప్పుడు పూర్తి అవగాహన లేకపోవడం. 10 మంది కొన్నారు కదా, మేము 11వ వాళ్ళం కొనేద్దాము అనుకుంటే లాస్ అయ్యేది మనమే. పూర్తిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడబోయేది హెచ్ఎండిఏ అంటే ఏంటి, డిటిసిపి అంటే ఏంటి, జిహెచ్ఎంసి అంటే ఏంటి. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. ఈ పర్మిషన్ ఉంటేనే లేఅవుట్స్, ప్లాట్స్ కొనుక్కోవడానికి, లేఅవుట్స్లోని ప్లాట్స్ కొనుక్కోవడానికి ఒక అవకాశం ఉంది. అంటే ఒక బేసిక్ హైదరాబాదు అవుట్స్కట్స్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ లేఅవుట్ పర్మిషన్ రావటాన్ని హెచ్ఎండిఏ పర్మిషన్ అంటారు. ఈ పర్మిషన్స్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేసుకోవడం కోసం ప్రొసీడింగ్స్ సర్టిఫికేట్ మారుతూ ఉంటుంది. ఇవి సుమారుగా మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కొన్ని ఏరియాలు షామీర్పేట, మోకిలా, యాచారం, మేడ్చల్, పటాన్చెరు ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ లేఅవుట్ల కింద కన్వర్ట్ అయిన పర్మిషనే బేసిక్ పర్మిషన్ అని అనుకోండి. సో ఇలా ఉన్నప్పుడు వీటికి లేఅవుట్ పర్మిషన్ ప్లాట్లు వేయడానికి, అలాగే గేటెడ్ కమ్యూనిటీల కింద, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ప్రాజెక్టుల కింద అగ్రికల్చర్ ల్యాండ్ రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ అవ్వడానికి పర్మిషన్స్ మాత్రమే కింద లెక్క. సో హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్న ప్రాపర్టీ మీరు కొంటున్నారు, లేఅవుట్లు కొంటున్నారంటే వాటికి ఇంకా కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ పూర్తిగా వచ్చినట్లు కాదు. కానీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చే విధంగా కన్వర్ట్ అయిన సర్టిఫికేట్ కింద లెక్క. ఆ తర్వాత వచ్చేది మనకి డిటిసిపి గురించి మాట్లాడుకుందాం. డిటిసిపి అంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఇవి ఎట్లా అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, గ్రామాలకి సంబంధించి వర్తిస్తాయి. అంటే మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి ఇవి ఉంటాయి. అంటే ఈ లోపల కొంచెం హైదరాబాద్ సరౌండింగ్స్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల కింద లెక్క. వీటిల్లో మీకు బిల్డింగ్స్కి పర్మిషన్ ఇస్తారు, అలాగే లేఅవుట్లకి పర్మిషన్ ప్రొసీడింగ్స్ వచ్చినాక బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్కి ఉంటుంది. ఇవి జస్ట్ పర్మిషన్స్ కింద లెక్క. మీకు హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్, డిటిసిపి అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉండే అన్నిటికీ కలిపి ల్యాండ్స్ రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ అవ్వడానికి పర్మిషన్స్ మాత్రమే. కొన్ని సందర్భాల్లో వీటికి కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకొనే మీరు లేఅవుట్స్లో ప్లాట్లు కొనుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో ఇవి లేకపోయినప్పటికీ, అంటే వీళ్ళకి వచ్చే పర్మిషను ఒక 5 ఏకర్స్కి ఉంటే వీళ్ళు సరౌండింగ్స్లో ఉన్న 7 to 10 ఏకర్స్ కూడా ఈ పర్మిషన్ చూపించేస్తూ, సర్వే నెంబర్లు మనకు తెలియదు కదా, ఈ సర్వే అక్కడ 50 సర్వే నెంబర్లు ఉంటాయి, దీనికి 70 సర్వే నెంబర్లు యాడ్ చేసుకొని ఇదిగోండి ఈ సర్వే నెంబర్లకు పర్మిషన్ వచ్చిందంటే కొనేవాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ లేఅవుట్లకి సంబంధించి చూసుకొని ఓకే వీటికి కూడా వచ్చేసింది అనుకొని కొనుక్కున్న వ్యక్తులే ఈ రోజున హైడ్రా ద్వారా కొలాప్స్ అయిపోయి కోర్టు దగ్గర రిలీఫ్ రాకుండా అయిపోయింది. ఇక
జిహెచ్ఎంసీ పర్మిషన్ అంటే హైదరాబాద్ లోపల జరిగే పర్మిషన్స్కి, కన్స్ట్రక్షన్కి సంబంధించి పర్మిషన్స్ కింద లెక్క. ఇక హైదరాబాద్ లోపల అంటే ఇక్కడేమో అగ్రికల్చర్ ల్యాండ్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్ ఇదంతా మున్సిపాలిటీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద లెక్క. ఇక్కడికి వచ్చేసరికి మనకి కన్స్ట్రక్షన్స్కి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ అనేది కామన్గా ఉంటుంది. అంటే బిల్డింగ్లు కట్టాలన్నా, హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టాలన్నా, విల్లాస్ కట్టాలన్నా వీటన్నిటికి కూడా జిహెచ్ఎంసీ పర్మిషను, ఆక్యుపెన్సీ సర్టిఫికేటు, అలాగే దీనికి సంబంధించి మున్సిపల్ ట్యాక్సెస్, మ్యూటేషను ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండేలాగా మనకి పర్మిషన్స్ వస్తూ ఉంటాయి. సో జిహెచ్ఎంసీ కొంటున్నప్పుడు మీకు మిగతా మైనస్లు చాలా తక్కువ ఉంటాయి. ఇది సిటీలో కొనే ప్రాపర్టీస్ కాబట్టి. సో జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది ప్రాపర్గా చూసుకోవాలి. హెచ్ఎండిఏ పర్మిషను, డిటీసీపీ పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్ అనేది ఈ హైదరాబాద్ సరౌండింగ్స్కి, అవుట్స్కట్స్కి, ఇన్సైడ్కి సంబంధించిన పర్మిషన్స్. ఇవి ప్రాపర్గా ఉన్నాయా లేదా, మీకు ఏదైతే సర్వే నెంబరు లేఅవుట్ చూపించారో దానికి ఈ పర్మిషన్స్, అనుమతులు ఉన్నాయా లేదా అనేది ప్రాపర్గా చూసుకోవడం మీ బాధ్యత.